మరి ఇక్కడ సినిమాకి సంబంధించి నిర్మాత ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు గత కొన్ని నెలల నుంచి పోరాడుతున్నారు. ఆ పోరాటానికి తగ్గ ఫలితం వచ్చిందా లేకపోతే ఏమైంది? అసలు రాలేదు. ఇంకా మా సినిమా సిరిట్ ఈజ్ నాట్ వన్ 3 నెలల నుంచి, ఇప్పుడు ఒకరోజు కాదు 2 రోజులు కాదు 3 నెలల నుంచి, పోయిన మే నెలలో 22 కానీ 29 కానీ చేసుకోవాల్సిన రిలీజు ఆపేసి మాకు నోటీసులు పంపించి, మా నోటీసుల ద్వారా కూడా ఇప్పుడు ఏం చెబుతున్నారంటే మేము ఇస్తాము మీరు చేసుకోండి అంటున్నారు. మేము ఏ లెక్క చేసుకోవాలో చెప్పమంటే మొన్న ఆర్టీవీలో చెప్పాడు ఆయన. ఏం చెప్పిండు, మీకు నోటీస్ పంపిస్తాము చేసుకోండి అభ్యంతరం లేదన్నాడు. సరే పంపించండి అయ్యా మరి చేసుకుంటామంటే వాళ్ళు ఎట్ట పంపించారు, మీరు ఏమి చేయొద్దు, ఎక్కడ ఏమొద్దు, పాటలు కానీ ఏమి రిజిల్ చేయొద్దు, మీరు పోస్టులు కూడా అతికేయద్దు, ఏం అతికియకుండా ఊరికి ఇంట్లో పెట్టుకున్నట్టు 2 ఆళ్ళకో 3 ఆళ్ళకో వేసుకోండి. 2 ఆళ్ళకో 3 ఆళ్ళకో వేసుకొని సైలెంట్గా పోండి. తెలుగు వరకే, ఎక్కడ ఏమొద్దు. తెలుగు వరకు కూడా అంటే 2 ఆళ్ళు 3 ఆళ్ళు 2 ఆళ్ళు 3 ఆళ్ళు వేసుకుంటే మాకు ఎట్ట అవుద్ది. మేమేమనుకున్నామంటే మేము చేసుకున్నది ఇప్పుడు ఎన్ని రోజులు 13వ సంవత్సరం నుంచి కళ 30 సంవత్సరాల నుంచి ఆపిన దాచిపోయిన డబ్బులన్నీ ఆస్తులన్నీ 10 సంవత్సరాల నుంచి చేసిన కష్టం ఇది. ఈ 10 సంవత్సరాల నుంచి చేసిన కష్టము 1 నెలలో చేసుకుంటే మాకు ఎంతనా రాని, మాకు డబ్బుల కోసం చేయలే. మా అబ్బాయి ఉన్నాడు దాంట్లో, అందుకని మేము అదొక చేయాలని చాలా యాపేత్తరంగా మేము వస్తే మాకు నోటీస్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ మాట చెబుతాడు, ఎక్కడ వేయద్దు ఒకటే వేయమని నిన్న నోటీస్ పంపించారు మళ్ళీ మా ఇంటికే. అందుకు కాబట్టి మేమైతే ఒక్క నోటీస్కు మేము వేయం, మేము చెయ్యం కూడా అట్ట 1 ఆళ్ళకి 2 ఆళ్ళకి. మాకు పూర్తిగా మా తెలుగు రాష్ట్రం వరకు మాకు వదలాలి. మా తెలుగు రాష్ట్రం మొత్తం మాకు ఇస్తే మేము వేసుకుంటాం. మేము ఎట్ట వేసుకుంటామో మాకు తెలిసి ఇవ్వాలి వేయలేము. మాకు మనం చేసుకోవాలనుకున్నప్పుడు మే నెలలో చేయాలనుకున్నప్పుడు దానికి నోటీస్ ఇచ్చి ఆగిపోయింది. ఈరోజు ఇవాళ చేయలేను, రేపు చేయలేను, నెలకు చేస్తానో సంవత్సరం చేస్తానో 6 నెలలు చేస్తానో తెలియదు కూడా నాకు. మళ్ళీ పోయి నేను డబ్బులు తెచ్చుకోవాలి. ఈరోజు నేను మళ్ళీ ఊరికి పోయి ఒక ఆయన అప్పిచ్చిన ఆయన ఏం చెప్పిండు, నేను పొడ్డేసరిని ఆయన చెప్పి మీడియా ముందు చెప్పాడు. చెప్పి నాకు ఇదేంది డబ్బు అప్పిచ్చినాడు పొడ్డేసరిని అంటే దేలన్నా లేదే ఎక్కడా లేదు, నేను పొడ్డేసిన ఆయన పొడ్డేసరి అన్నాడు కదా అని చెప్పి ఇక్కడ మీడియా ముందు చెప్పుకొని మాట్లాడుకొని వెళ్ళిపోయాం. మాకు ఇంకా డబ్బులు కొని లేక మళ్ళీ 10 రోజులు ఆగినాం. ఎందుకు ఆగినామంటే ఈ 10 రోజుల్లో మళ్ళీ డబ్బులు తెచ్చుకొని మళ్ళీ ఏదన్నా చేసుకోవాలనుకుంటే అప్పుడు ఆయన ఏమండు, నేను పొడ్డేసినాను పోయినాం. ఆ రోజు పోయిన నాడే పోయినాం, నైట్కు పోయినాం, పొద్దున్నే పోయినాం, నైట్ పోయినాం. పొద్దున్నే అడిగిపోయి ఏందయ్యా నువ్వు పొట్టేసి అన్నావు కదా రమ్మని చెప్పి వాళ్ళ ఇంటి ముందు పొద్దున్న 7 గంటలకు పోయి రాత్రి 6 గంటల దాకా కూర్చున్నా కూడా దిగిరాల పైన నుంచి. ఎందుకు రావు మరి పొట్టేసి అన్నావు కదా నువ్వు ఎందుకు రావు, అప్పుడే పొట్టేసి ఏదో నాకు చెప్పాలి అని పిలిపిస్తే రాలా. అంత 4 రోజులు పెద్ద మనుషుల ద్వారాగా ఏందయ్యా మమ్మల్ని మేము వచ్చినాం కదా ఎందుకు రాలేదు పైన కూకున్నాడు పిలిస్తే ఆయన వచ్చిండు కిందికి. వచ్చినాక మరి ఏంది చెప్పు, నువ్వు పొడ్డేసరివా లేకపోతే నువ్వు డబ్బులుగా అప్పుగా ఇచ్చినవా అని అడిగినాం. మేము అప్పుగానే ఇచ్చినానండి. ఒకసారి అప్పుగా ఇచ్చినాడు కాగితాలు ఇచ్చేయి, అప్పుగా అన్నాడు ఉంచుకో, పొడ్డేసరి అంటే నా కాగితాలు మొత్తం ఇచ్చేయకపోతే మాత్రం ఒప్పుకోము. పొడ్డేసరిగా రా ఇవాళ మాకు డబ్బులు కూడా లేవు, మాకు ఇట్ట వాళ్ళు బొంబాయి వాళ్ళు నోటీసులు ఇచ్చి మా సెలవు ఆగిపోయింది, నువ్వుగేనొస్తే నాకు ఇంకా చాలా మంచిది పొడ్డేసరి అయితే పొడ్డేసరిగా ఉండి నా కాగితాలు నీమన్నా. నేను ఈయన అన్నాడు. ఇకపోతే మరి పొడ్డేసరి ఎట్టొస్తుంది కాగితాలు ఎట్టొస్తాయి, ఈ 2 రకాలు ఎట్టొస్తాయి అని గట్టిగా అడిగితే నేను అప్పుగా నేను చెప్పి ఆ రోజు అంత మాట్లాడి వెనక్కి వచ్చినాం. మళ్ళీ మరుసనాడు పొద్దున్నే పోయి కూర్చుంటే లాయర్ దగ్గరే కూర్చొని ఆయన్ని పిలిపించిన. ఆయన మేము ఒక్క మనిషిని చేసుకో పెద్ద మనిషిని, ఆయన ఒక 10 మందిని తీసుకొని వచ్చిండు. ముందు రోజు వచ్చిన పెద్ద మనుషులు రాలా, మళ్ళీ రోజు పెద్ద మనుషులు కొత్త వాళ్ళని తీసుకొని వచ్చాడు. వచ్చినాక నేను పొడ్డేసరి నేను అన్నాడు ముందు, ఏది అందరూ రాకముందు పొడ్డేసరి నేను నీకు మీ కాగితాలు ఇస్తానండు. సరే మా కాగితాలు ఇవి పొడ్డేసరిగా రా పాదం, మేము ఇవాళ మేమిద్దరమే బారాడుతున్నాం, నువ్వు కూడా 3వ వాడిగా ఉంటే మాకు కూడా కథ ఆపుకుంటావు మంచిగా ఉంటుంది అని చెప్పి అడిగినాం. అడిగితే మళ్ళీ అందరూ వచ్చి 10 మంది కూర్చున్నాక నేను పొడ్డేసరిగా పోను, నేను బాకీ పోను, నేను నాకు ఎప్పుడైనా డబ్బులు నేను 45 లక్షలు ఇచ్చినాడు అని అన్నాడు. 45 లక్షలు డబ్బులు తీసుకున్నప్పుడు నా పొలం కూడా నీ కాడే ఉంది కదా, నీ పొలం మరి నా పొలం నాకు అన్నీ అన్నీ నీ దగ్గర ఉంచుకొని నేను పొట్టేసానంటే కుదరదు అని గట్టిగా మాట్లాడాను. నాకు వద్దు, నేను బాకీ ఇవ్వను, నేను నువ్వు ఏ రోజు డబ్బులు ఇస్తే ఆ రోజు నేను ఇస్తాను. సరే అట్టయితే అని చెప్పి మేము అది ఇనుకొని వచ్చినాక వీళ్ళు ఏం చెప్పారు, మీకు సీరియస్ ఏదో నోటీస్ మీకు ఇస్తాము మీరు సినిమా రిలీజ్ చేసుకోమని చెప్పి మాకు చెప్పిండ్రు. ఇస్తారని చెప్పి మళ్ళీ మేము ఈరోజు వచ్చినాం, ఏది మళ్ళీ నిన్న నైట్ వచ్చినాం, మేము ఇస్తారు చేసుకుందామని ఇద్దామని చేసుకునే మళ్ళీ మా ఇంటికే పంపించారు. మేము భయానం మైదానికి కూడా మా ఇంటికి సంతకాడ తీసుకొచ్చి ఇచ్చినాక మేము దేశపోయి కేంద్ర సార్ ఉండ మా ఊర్లో
ఆయన దగ్గర చేసిపోయి చదివిస్తే ఆయన ఏం చదివిండు, అమ్మా ఈ సినిమా ఎక్కడ వేయొద్దంట, ఏది చేయొద్దంట, పోస్టులు కూడా అంతకియొద్దంట, లాస్ట్కి ఒక సినిమా ఒక పాట కానీ ఏది రిలీజ్ చేయకుండా 4 ఆళ్ళలోనో 3 ఆళ్ళలోనో తెలుగులో వరకు వేసుకొని సైలెంట్గా మమ్మల్ని ఇచ్చినారు. ఇదేంది మీరు సినిమా చేసుకోమని ఇస్తామని చెప్పి మళ్ళీ ఇదేంది ఈ మాట చెప్పిండ్రు, కుదరదు మాకిట్ట అని మేము వచ్చినాం. ఇప్పుడు మాకేం చెబుతారు, మాకు ఇస్తే మా తెలుగు రాష్ట్రం మొత్తం మాకు కావాలి, మా తెలుగు రాష్ట్రం మొత్తం మాకు వదలాలి, వదిలితే మేము వేసుకుంటాం. మేము సంతకం పెట్టమన్నారు కదా, మాకు ముందు మీ తెలుగు మొత్తం మీది అని అంటే మాకు ముందు పెడితే తర్వాత వాళ్ళకి మేము పెడతాం, మేము లేకపోతే పెట్టం. ఎందుకు పెట్టమంటే ఇప్పుడు ఇన్ని రోజులు కూడా అల్లాడి ఆకులు వేసి 3 నెలలకు నాకు కూలి లేదు, నీళ్ళు, నా పిల్ల కూడా లేకపోతే వాటర్ లేకపోతే మళ్ళీ నా కూతురు అక్కడి నుంచి ఇక్కడ దేశం పోయి ఉంచి ఈరోజు అలిసిపోయినాం మేము, అరిసి అని అన్ని లెక్క అన్నీ మాట్లాడినాం. ఇంకా మా వల్ల మాకు ఓపిక కూడా లేదు, మాట్లాడే ఓపిక కూడా లేదు, మేము మాట్లాడలేము కూడా. ఇప్పుడు మీరు కోర్టు కూడా వెళ్తామని అంటున్నారంట కదా, ఎందుకంటవా ఇప్పుడు ట్రాండ్ అయ్యాని అన్ని విధాలుగా బతిలాడుకుంటా ఉన్నాం అందరినీ. ఇటు అయ్యా మాకు ఇదిగో మేము ఇంత పెట్టుకున్నాం, ఇంత చేసినాం, 10 సంవత్సరాల నుంచి కష్టం ఇది, మేము ఒక భేద ప్రొడ్యూసర్గా చేసుకున్నాను, చేసుకోవాలని నాకు అదొక ఇదిగా ఉండి చేసినాను. ఒక మహిళ రైతుకి ఇంత ఎందుకని కూడా అందరు ఎగతాలు చేస్తే కూడా నేను చేయాలి, ఒక మాతంగిని గురించి నేను కష్టపడి చేసుకున్నా. ఈరోజు 10 మంది లేక నేను బావాలని పట్టుదలతో ఉన్నప్పుడు నా పట్టుదలంతా కింద వేసారు కాబట్టి నేను ఇవాళ ఇన్ని రోజుల నుంచి అడిగిన, ఇవాళ లాస్ట్ ఫైల్ అడుగుతున్నా, నాకు మాత్రం ఏదైనా ఇవ్వాలి. ఇవ్వకపోయినరా, చెప్పకపోయినరా, ఏం చెప్పకపోతే మాత్రం నేను ఛాంబర్ వాళ్ళకి పొద్దు మాది సర్టిఫికేట్ సెన్సార్ వాళ్ళకి ఈ మొత్తం మాకు ఏమేమి ఇచ్చిండ్రో వీళ్ళు మొత్తానికి నేను నోటీసులు ఒక లాయర్ని మాట్లాడుకున్నా. ఎవరైనా పరమేశ్వరుడు, లాయర్ అంటే పరమేశ్వరుడు, ఆయన నాకు తెలిసిన ఆయన పరమేశ్వరుడు, ఆయన ద్వారాగా నేను లాయర్ నోటీసులు మొత్తం రాపించుకున్నా. నాకు ఎవరెవరు నాకు సర్టిఫికేట్లు ఇచ్చిండ్రో ఈ మొత్తానికి, ఇప్పుడు నా బొంబాయి ఆయనకి, ఇక్కడ వంగా గారికి, ఆయన పేరు రాదు నాకు, ప్రభాస్ గారికి మొత్తానికి న్యాయంగా పంపిస్తాం. బతిమలాడుకుంటున్నాం. ఎందుకు బతిలాడుకుంటున్నాం అంటే మాకు ఈ మొత్తం ఇస్తున్నాం, మాకు ఒక న్యాయం చేయమని మొత్తానికి ఇస్తున్నాం. ఇది ఇరుదటానికి కాదు, ఏం కాదు. ఇది 3 రోజుల్లోనో 4 రోజుల్లో నాకు ఇవ్వరని తెలియకపోతే, 3 రోజులే ఇవ్వరని తెలియకపోతే నాకు ఇంక ఇక్కడ ఎవరు న్యాయం చెప్పేవాళ్ళు లేరు. నాకు మీడియా వాళ్ళందరి దగ్గర చెప్పుకుంటున్నా, నేను ఎవరు నాకు న్యాయం చెప్పేవాళ్ళు లేరు, నాకు న్యాయం చేసేవాళ్ళు కూడా లేరు. నాకు ఒక కోర్టు కూడా ఎక్కడ, హైకోర్టా సుప్రీంకోర్టు ఏదో ఆ కోర్టు కాడికి పోతా, ఇంకా అక్కడే నాకు ఆయన పరమేశ్వరుడు అనే ఆయన నాకు నోటీస్ ఇస్తానండు. నాకు అది కేసు కూడా ఫైల్ చేసి పెట్టున్నాడు అక్కడ, అది తీసుకొని నేను మా ఆయనే పోతాం. మాకు ఎవరొద్దు, మా అబ్బాయి కూడా వద్దు, మాకు మా ఇద్దరికి తెలిసిన కాడికి మేము పోయి కోర్టులో ఇచ్చుకొని కోర్టులో తెలుసుకుంటా. నేను మాత్రం ఇదే చెప్పడం, ఫైల్ ఇదే ఒకటే మాట. నాకు ఇంకా ఓపిక లేదు, నేను ఎవరిని బతిలాడలేను, నేను ఎవరికి కూడా చెప్పలేను. నా ఒక సిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా, ఎవరికి ఏమి సంబంధం లేదు, నీకు నాకు ఏం సంబంధం లేదు. నేను ఈ రూట్ను పోతున్నా, నువ్వు ఈ రూట్ను పోతున్నా, నువ్వు ఈ రూట్ను పోయేవాడు నా రూట్లోకి వచ్చి నన్ను కలిగిన నేనైతే ఒప్పుకుంటున్నా. ఈ రోజుకి మాత్రం నేను ఫైల్గా పోయి కోర్టులో తెలుసుకుంటా. అదే నాకు మీ అందరికి కూడా నమస్కారం.